యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా వారాల నుంచి మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 10 ఆర్లు మాట్లాడుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయపు ధ్యానంలో మనం ఉన్నాం. 11వ అధ్యాయం దగ్గరికి రండి. పాత నిబంధనలు 410వ పేజీ 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయం గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను చెప్పిన తర్వాత నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఈ 11వ అధ్యాయంలో 36 వచనాలు ఉంటే ఈ 36 వచనాలలో ఒక 2-3 వచనాలను మినహాయిస్తే మిగతావన్నీ పేర్లే. మొదటి 3 వచనాలలోనే మన ప్రసంగాంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మొదటి 3 వచనాలు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణము యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును మిగిలిన 90 వేరు పట్టణంలో నివసించున్నట్లును చీట్లు వేశారు. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకునే వారిని జనులు దీవించారు. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణంలో ఎవరి స్వాస్థ్యంలో వారు నివసించారు. వారెవరంటే ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థుల నివాసం చేశారు అని ఉంటుంది. వారు ఎవరు అని అన్నప్పుడు వాళ్ళ లిస్ట్ అంతా 1 by 1 వస్తూ ఉంటుంది. ఇందులో కొంచెం ప్రత్యేకంగా గమనించేటటువంటి విషయాలు 17వ వచనం. మత్తన్య ప్రార్థనా స్తోత్రాల విషయంలో ప్రధానుడిగా ఉన్నాడు ఆశాప కుటుంబంలో. అదేవిధంగా నెతీనీయులు అనేటటువంటి వ్యక్తులు కూడా మనకి కొత్తగా కనిపించేటటువంటి మాట. సో మొదటిగా వీళ్ళ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి నేను అంశంలోనికి వెళ్తాను. నెతీనీయులు అనే పదం మీకు ఇంకా ఎక్కడ కనిపించినా గుర్తుపెట్టుకోండి. నెతీనీయులు అంటే వీళ్ళు దేవుని పని కొరకు అంకితం చేయబడిన వారు అని అర్థం. డెడికేటెడ్ పీపుల్ వీళ్ళు. అంటే ఒక పని నిమిత్తం సమర్పించబడినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు ఓడిపోతే ఆ ఓడిపోయినటువంటి వారిలో ఎవరైతే దాసులుగా బానిసలుగా వీళ్ళు తెచ్చుకుంటారో వారిలో మంచి ప్రవర్తన కలిగినటువంటి చాలామందిలో కొందరిని ఏర్పరిచి దేవుని పని చేయడానికి నిర్ణయిస్తారు. దేవుని పని అంటే యాజక పని కాదు, లేకపోతే లేవీలు చేసే పని కాదు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే మందిరం యొక్క బాహ్యంలో ఉన్నటువంటి మందిర ద్వారాల దగ్గర కాపలా గాయటం, లేకపోతే సేవకుల చేతి కింద దహన బలి అర్పించేటప్పుడు ఆ మాంసాన్ని కట్ చేసేటప్పుడు, కట్టెలను అందించేటప్పుడు, ఆ నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు సేవకులకి అందుబాటులో ఉంటూ మందిరపు వస్తువులను, ఉపకరణాలను, లేకపోతే ఆ తెరను శుభ్రం చేయటం, ఇలాంటి పనులన్నింటిలో పార్టిసిపేట్ చేసేటటువంటి పని వీళ్ళకి ఇవ్వబడింది. నెతీనీయులు అనేవాళ్ళు దేవుని మందిర సేవను చేయటానికి అంకితం చేయబడినటువంటి వారు. వీళ్ళు మిద్యానీయుల్లో కొందరై ఉండొచ్చు, ఫిలిస్తీన్లో కొందరై ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా సరే యుద్ధానికి వెళితే ఎవరైతే పట్టుబడారో లేకపోతే ఎవరైతే బానిసలుగా తెచ్చుకున్నారో వారిలో కొందరు. ఈ నెతీనీయులు దేవుని పని చేసేటటువంటి పనిలో ఉన్నవాళ్ళు. వీళ్ళ జనరేషన్ మాత్రమే కాదు, తరతరాలు ఈ పని చేయటానికి నియమించబడినటువంటి వాళ్ళు. వీళ్ళ తర్వాత పిల్లలు, వీళ్ళందరికీ ఆ భాగ్యం దొరికింది. యాజకులు, లేవీయులు తప్ప మిగతా వాళ్ళు దేవుని మందిరంలో నివసించడానికి, పని చేయటానికి అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వీరికి దొరికిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే ఈ పని చేయటానికి వారు అంకితం చేయబడితే ఆ పనిలో వారి తరతరాలు దేవుని పని చేయటానికి నియమించబడుతూ ఉంటారు. సో ఇది నెతీనీయుల యొక్క కనీసపు ఇంట్రొడక్షన్. ఇప్పుడు చూడండి, ఈ 11వ అధ్యాయంలో మొదటి 3 వచనంలో పదే ప్రతి వచనంలో కనిపించేటటువంటి మాట నివాసము, నివసించటము అనే పదాలు రాస్తున్నాయి. 6వ అధ్యాయంలో ప్రాకారాలు కట్టబడ్డాయి. కానీ 7వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని విన్నారు. 8వ అధ్యాయంలో వారి స్థితి ఏంటో తెలుసుకున్నారు. 9వ అధ్యాయంలో పశ్చాత్తాపడ్డారు. 10వ అధ్యాయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని మేము ఇలా బ్రతుకుతామని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 11వ అధ్యాయం వచ్చేసరికి కట్టబడిన ప్రాకారంలో నివసించేది ఎవరు అన్న ఆలోచన మొదలైంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోనండి. యూదా పట్టణం అని ఒకవేళ మీకు కనిపిస్తే అది స్టేట్. యెరూషలేము అని మీకు కనిపిస్తే అది సిటీ.
అంటే యూదా పట్టణంలో యెరూషలేము అనేది ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణం. అంటే తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అన్నట్లుగా యూదా పట్టణానికి యెరూషలేము అనేది ప్రధాన నగరం. దీన్ని పరిశుద్ధ పట్టణము అని అంటారు. 1వ వచనంలో ఆ మాట రాస్తుంది. పరిశుద్ధ పట్టణముకు యెరూషలేము అని అంటారు. ఇది దేవుని మందిరం ఉన్నటువంటి స్థలం, దేవుణ్ణి ఆరాధన చేసే స్థలం, పరిశుద్ధులు నివాసం చేసే స్థలం, దేవుడు ఎంచుకున్న కోరుకున్నటువంటి పట్టణం యెరూషలేము యొక్క ప్రాధాన్యత అది. అయితే ప్రాకారాలు కట్టారు కానీ అందులో నివసించటానికి జనులు లేరు, కొద్దిమందే ఉన్నారు. దీనివల్ల 2 ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి, జనాలు ఎక్కువ లేరు కాబట్టి శత్రువులు ఎప్పుడైనా దాడి చేయొచ్చు, కట్టిన ప్రాకారాల్ని కూల్చొచ్చు. రెండోది, దేవుని మందిరంలో ప్రతిరోజు జరిగేటటువంటి పనులు ఉంటాయి, అనుదినము జరిగేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే మీకు 22, 23, 24 వచనాలు మీరు చదువుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయాలు ఇలా ఉంటాయి. వంతుల ప్రకారంగా ఒప్పందం చేసుకొని పని చేయటానికి నిర్ణయించబడ్డారంట. అక్కడ రాయబడిన మాట, దినక్రమేణా జరుగు పనులను చూడవలెను అని రాసి ఉంటుంది. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్ దేవుని మందిరంలో పనులు ఉంటాయి. ఏంటా పనులు? దేవుని మందిరంలో దీపం ఆరిపోకుండా చూసుకునే పని ఒకటి ఉంది. ఎప్పుడు దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర దీపం వెలుగుతూనే ఉండాలి, దాంట్లో నూనె పోస్తూ ఉండాలి, అది ఆరిపోకుండా చూసుకోవాలి. దేవుని మందిరంలో సన్నిధి రొట్టెలు ఎప్పుడు ఉంచాలి, దేవుని సన్నిధిలో ధూపం ఎప్పుడు వేయబడుతూ ఉండాలి, దేవుని మందిరంలో విజ్ఞాపనలు జరుగుతూ ఉండాలి, దేవుని మందిరంలో ఎవరైనా వచ్చి పశ్చాత్తాపడితే వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థపు పనులు జరిగిస్తూ ఉండాలి. అంటే ఒకవైపు ఆ కన్ఫెషన్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి. ఇది యాజకులు, లేవీలు అక్కడ ఉండి జరిగిస్తూ ఉండేటటువంటి పనులు. దినక్రమేణా ఈరోజు ఇది, పండగప్పుడు ఇలా, అమావాస్య అప్పుడు ఇలా, ఒక్కొక్క రోజు నియామక కూడికలు ఇలా జరిగిస్తూ ఉండాలి. సరే, ఈ ఇంట్రడక్షన్ కొంచెం జాగ్రత్తగా వినండి, నా అంశంలోనికి వెళ్తాను. ఇప్పుడు ఈ మందిరంలో లేదా ఈ యెరూషలేములో నివసించేది ఎవరు అనంటే కేవలం ప్రధానులు మాత్రమే ముందుకు వచ్చారు. వాళ్ళలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, నెతీనీయులు ఉన్నారు, సొలొమోను యొక్క దాసుల వంశస్థులు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రావట్లే. అందుకని పెద్దలు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి రండి, 10 మందిలో చీట్లు వేస్తాం. ఒక 10 మంది నిలబడితే చీట్లు వేస్తే ఎవరి పేరు వస్తుందో ఆ వ్యక్తిని యెరూషలేముకు పంపిస్తాం, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వీళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఏంటనంటే, జాగ్రత్త, వీళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఏంటనంటే, మేము ఒకవేళ మా కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి వెళ్ళటం మాకు రిస్క్తో కూడిన పని. మా పొలం ఇక్కడే ఉంది, మా ఉద్యోగం ఉంది, మా వ్యాపారం ఉంది, ప్రేమతో కట్టించుకున్న ఇల్లు ఉంది, మా పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, మా పిల్లల కాలేజెస్ ఉన్నాయి. మేము ఇవన్నీ వదిలిపెట్టి యెరూషలేములో కాపురం ఉండటానికి రావాలి అని అంటే మాకు కుదరదు, మాకు కష్టమైనటువంటి పని. అందుకని ఎవరికి సమ్మతి లేదు యెరూషలేములో నివాసం చేయటానికి. కానీ బలవంతంగానైనా సరే చీట్లు వేశారు, ఎవరి పేరు వస్తే వాళ్ళు యెరూషలేములోనికి వెళ్ళటానికి. రెండోది, ఆ తర్వాత రాయబడిన మాట, యెరూషలేములో నివాసం చేయటానికంట సంతోషంగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరి అని రాస్తుంది. కానీ కొంతమంది జాబితా ఉన్నారు, అది దేవుని మందిరం, దేవుడు కోరుకున్న స్థలం, మేము స్వచ్ఛందంగా వెళ్తాము అని నిర్ణయించుకున్నారు. వాలంటీర్గా స్వచ్ఛందంగా మేము యెరూషలేములో నివాసం చేయటానికి వెళ్తామని నిర్ణయించుకున్న వాళ్ళని ప్రజలు గాడ్ బ్లెస్ యూ అని దీవించారు. అంటే ఇప్పుడు మందిరాన్ని ప్రొటెక్ట్ చేయటానికైనా, లేకపోతే మందిరంలో సర్వీస్ జరిగించడానికైనా, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో బాధ్యతలు నిర్వర్తించడానికి స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళు కొందరు, బలవంతంగానైనా పెట్టిన వాళ్ళు కొందరు, దేశపు అధికారులు, ప్రధానులు, యాజకులు, లేవీలు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. నా ప్రియమైన బిడ్డ, జాగ్రత్త వినండి. ఈరోజు మన అంశం ఏంటంటే రెసిడెన్స్. క్రైస్తవుడికి ఏవి మార్చాలి మీరు తొందరగా. రెసిడెన్స్ గుర్తుపెట్టుకోనండి, నివాస స్థలం. నివాస స్థలం, మనం నివసించే స్థలం మన ఆత్మీయ స్థితిని
నిర్ణయిస్తుంది అన్నది మీరు మర్చిపోవద్దు. ఈరోజు అందుకే మీకు పోస్టర్ ఏర్పాటు చేసింది ఏంటంటే, నివాస స్థలం నా బాధ్యత స్థలం అని నేను ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టానంటే, క్రైస్తవుడు ఎక్కడ నివసించాలి, ఎక్కడ నివసించకూడదు అనేది దేవుడు వాక్య ప్రకారంగా రాపించి పెట్టాడు. మనం ఆత్మీయులుగా ఆయన రాకడ వరకు బ్రతికుండాలి అని అంటే మనం నివసించే స్థలాన్ని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. మనం నివసించే స్థలాన్ని బట్టి, మన రెసిడెన్సీని బట్టి మన ఆత్మీయ స్థితి నిర్ణయించబడింది, మన పరిశుద్ధత నిర్ణయించబడింది. ఉదాహరణ చెప్పాలంటే మొదటి కీర్తనలు ఏమంటారంటే, నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె మీరు ఫలిస్తారు, ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వాళ్ళు ఉంటారు అని. అంటే మనం నాటబడే చోటును బట్టి మన గ్రోత్ ఉంటుంది అని అర్థం. నీరు పారుతున్న స్థలాల్లో ఒకవేళ ఏ చెట్టు అన్న నాటబడితే దానికి నిత్యము నీరు అందుతుంది కనుక పచ్చగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, తగిన కాలంలో ఫలాలు ఇచ్చేటట్లుగా ఫ్రూట్ఫుల్గా తన లైఫ్ ఉంటుంది. అదే ఎండిన నేలల్లోనో నీటి సౌకర్యం లేని ప్రాంతంలోనో పడిన విత్తనం ఏదో ఒక రోజున చనిపోవచ్చు, అది బ్రతికి ఎదుగుతున్న ఒక రోజున ఎండిపోవచ్చు. లేదా కంచగలిగిన తోట మధ్యలో నాటబడిన చెట్టు ఏ పశువుకి ఆహారంగా మారకుండా అది బ్రతికి ఫలాలు ఇచ్చేటటువంటి స్థాయిలోనికి వెళ్ళొచ్చు. అంటే ఒక చెట్టు తాను ఉన్న స్థలాన్ని బట్టి దాని కాపుదల, దాని ఎదుగుదల, దాని ఫలభరితమైన జీవితం ఎలాగైతే నిర్ణయించబడుతుందో, ఆత్మీయుడు ఏ స్థలాల్లో ఉంటున్నాడో దానిని బట్టి ఆత్మీయుడి యొక్క పరిశుద్ధత, అలవాట్లు, క్రియలు నిర్ణయించబడతాయి. దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది కనుక. అందుకే దేవుడు కొండ మీద ప్రసంగులు ఏమంటారంటే, ఒక అతను బండ మీద కట్టబడ్డాడంట, ఒక అతనేమో ఇసుక నేలలో కట్టబడ్డారంట. బండ మీద కట్టబడిన వాడు గాలి, తుఫాను, వరదలు వచ్చినప్పుడు నిలబడ్డాడు. ఇదిగో ఇసుక నేల మీద కట్టబడినటువంటి ఇల్లు ఈ గాలి, తుఫాను తాకిడికి కొట్టుకొని వెళ్ళిపోయింది అని. అంటే విషయం ఏంటంటే, మనము దేని మీద కట్టబడుతున్నాము, ఎక్కడ కట్టబడుతున్నాము, ఎక్కడ నివసిస్తున్నాము, ఎవరి మధ్యలో నివసిస్తున్నాము అన్నదాన్ని బట్టి ఆత్మీయుడి యొక్క ఆత్మీయ జీవితం బ్రతికుండటం లేదా చచ్చిపోవటం అనేది నిర్ణయించబడింది. రెసిడెన్స్, ఈరోజు ఈ పదాన్ని ఆలోచించండి. యాక్చువల్గా ఈ పదాన్ని మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. RESIDENCE రెసిడెన్స్ అనేటటువంటి మాటని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. మీరు చదువుకున్న పిల్లలు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోనండి, బట్ ఇది టాపిక్గా చెప్పను, వేరే టాపిక్ చెప్తా, జస్ట్ వినండి. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ అని రాసుకునండి. మనం నివసించే స్థలం మన బాధ్యత అయి ఉండాలి. ఎక్కడ నివసించాలో నిర్ణయించుకోవాలి, ఎవరి మధ్యలో నివసించాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకి, మన కుటుంబానికి ప్రొటెక్షన్ అవసరం, మన పిల్లలకి ప్రొటెక్షన్ అవసరం. అది ఎంత మంచి సౌకర్యవంతమైన కుటుంబమే అయినా, ఇల్లే అయినా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ప్రమాదకరమైనప్పుడు కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టైనా సరే మన బిడ్డల సేఫ్టీ కోసం పక్కకు వెళ్ళాల్సిందే, మన ఆత్మీయ జీవితం కోసం పక్కకు వెళ్ళాల్సిందే. అది మన బాధ్యత, అది మన బాధ్యత. సో రెస్పాన్సిబిలిటీ. ఈ అంటే ఎండ్యూరెన్స్. రెసిడెన్స్ అనేది మనకి సహవాసాన్ని ఏర్పాటు చేయాలి. పరిశుద్ధుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో మన సహవాసం ఉండాలి. సాక్రిఫైస్, ఒక స్థలాన్ని వదిలిపెట్టి లేదా ఒక రెసిడెన్సీని నిర్ణయించుకోవాలంటే అది త్యాగపూరితమై ఉంటుంది. వీళ్ళు అంటున్నారు మేము వెళ్ళలేము అని, కొందరు అంటున్నారు మా దేవుడి పని అది, మా బాధ్యత అది అని. కొంతమంది వాళ్ళ కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి మరి కమిట్మెంట్తో అక్కడ పనిచేయడానికి వెళ్ళారు. ఐ అంటే ఐడెంటిటీ. యెరూషలేములో ప్రజలు నివసిస్తున్నారు అనేటటువంటి ఒక మాట ఆ చుట్టుపక్కల గుర్తింపును తీసుకొచ్చేది. దేవుడు ఎంత గొప్పవాడనంటే 36 వచనాల్లో 3 వచనాలను మినహాయిస్తే మిగతా 33 వచనాలు పూర్తిగా వ్యక్తుల పేర్లే రాపించాడు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, దేవుడు పనిచేయటానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరినైతే ఉంటారో వాళ్ళను మనుషులు మర్చిపోవచ్చేమో కానీ భగవంతుడు ఎన్నటికీ మర్చిపోడు. వాళ్ళని ఖచ్చితంగా జీవగ్రంథంలో లిఖితం చేసి ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాపించి పెట్టారనంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా నా దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఆయన తను రాసి పెట్టుకున్నాడు ప్రతి ఒక్క. ఈ 36 పేర్లు 4 వచనాల్లో రాసేయచ్చు. యోధా వాళ్ళు 400 మంది, బెన్యామీనులు 600 మంది అని జస్ట్ ఒక లైన్ రాసి వదిలిపెట్టొచ్చు.
కానీ దేవుడు ప్రతి ఒక్కరి ఇండివిజువల్ నేమ్ కూడా దాంట్లో మెన్షన్ చేసి వీళ్ళు 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 అని 36 వచనం దాకా రాపిచ్చి పెట్టాడు. నా దేవుడు నిన్ను మర్చిపోడు నా ప్రియమైన బిడ్డ. నా దేవుడి కోసం నువ్వు చేసిన ప్రతి త్యాగాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఏం విడిచిపెట్టి దేవుడి పని కోసం వచ్చావో దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు కృతజ్ఞత లేని వారు కనుక. నేను మర్చిపోవచ్చు మిమ్మల్ని, నీ పక్కనున్న వాళ్ళు మర్చిపోవచ్చు మిమ్మల్ని. ఈ సేవ నిలబడటం కోసం శ్రమించిన వారిని మనుషులు మర్చిపోవచ్చేమో, కానీ ఈ మందిరం నిలబడటానికి శ్రమించినటువంటి వారిని మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మందిరం నిలబడి ఇక్కడ సేవ జరిగేంత వరకు దీనికోసం శ్రమ నోర్చినటువంటి వారందరి పేర్లు ఈ మందిరం మీద రాయబడే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఉంచుకుంటాడు, ఆ దీవెని మీకు అనుగ్రహిస్తాడు. సో ఇది ఐడెంటిటీ, ఇది డెడికేషన్, ఇది అంకితం చేయబడే పని. దేవుని యొక్క నివాస స్థలంలో మనం ఉండటం ఇది అంకితంతో కూడిన పని, సమర్పణ. ఇది మీకు ఇంకో మాట అంటున్నాను, ఇది ఎంగేజ్మెంట్. మనం ఎవరితో ఉండాలి అనేటటువంటి ఒక భాగస్వామ్యం, మనకి ఎవరితో ఉండాలి అనేటటువంటిది నిర్ణయాలతో కూడినటువంటిది. మీకు నైబర్హుడ్ ఏంటంటే, నైబర్హుడ్ అనుకోనండి, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను మనం ప్రభావితం చేయటం మన రెసిడెన్స్లో ఒక భాగమై ఉండాలి. సి అంటే కమిట్మెంటు, ఈ అంటే ఎఫెక్ట్. మనం ఉంటున్న ప్రాంతాన్ని మనం ప్రభావితం చేయాలి, మనం సమర్పణతో ఈ పనిని జరిగించాలి అని. సో జస్ట్ మీకు ఉపయోగపడుతుందని ఈ వర్డ్స్ చెప్పాను. ఇంత పెద్ద ప్రసంగం ఒక 2 గంటలు పట్టేటటువంటి ప్రసంగం అవుతుంది. దాన్ని కొంచెం అలా ఆపుతున్నాను. నేను ఒక చిన్న షార్ట్ మెసేజ్ మీకు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం నివసించే స్థలం మనకి చాలా ఇంపాక్ట్తో కూడినటువంటి పరిస్థితి. గుట్టల్లో ఇల్లు కట్టుకొని మా ఇంట్లోకి పాములు వస్తున్నాయని కంప్లైంట్ చేయటం మంచిది కాదు. మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి ఆ ప్రమాదం వచ్చింది. పొలాల మధ్యలో ఉంటున్నప్పుడు ఎలుకలు లోపలికి రావటం అనేది, వాటి ఉండే స్థలంలోకి మనం వచ్చాం కాబట్టి ఇక మనం భరించటం తప్ప ఏం చేసేది లేదు. అంటే మనం ఉంటున్న స్థలాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మన ఇంట్లో ఉంటుంది. చెత్త కుప్పల మధ్యలో ఇల్లు కట్టుకొని వాసన వస్తుందంటే అట్ట కుదరదు కదా. మనం ఉంటుందే అక్కడ స్మెల్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో మనం నివసించే స్థలం మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటానికి కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆదికాండం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట అది. ఆయన పేరు లోతు. ఆ లోతు గురించి ఒక మాట చెప్తున్నాను. అబ్రహాము లోతు ఇద్దరు కలిసి నివాసం చేస్తున్న సమయంలో అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు గొడవ అయితే అబ్రహాము గారు అంటారు, మనం బంధువులు కలిసి నివసించలేనంత విస్తారమైన పశువులు మన దగ్గర ఉన్నాయి. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు కోరుకో అని అంటే నెక్స్ట్ మినిట్ ఆలోచన లేకుండా ఆయన చెప్పిన మాట, సొదొమ దేవుని తోటలాగా, నీరు కట్టిన తోటలాగా ఉంది, నేను అటు వెళ్ళిపోతానని అన్నాడు. సొదొమని ఎప్పటి నుంచి ఈయన చూస్తూ ఆకర్షితుడయ్యాడో తెలియదు. మారు మాట మాట్లాడలేదు. అయ్యా ఒక్కసారి అంతా పరిశీలన చేసుకొని చెప్తానన్నా అన్నా ఉండాలి. లేదా నిన్ను విడిచి నేనెందుకు వెళ్తానయ్యా, గొడవైంది నీ పనులకి నా పనులకైతే వాళ్ళిద్దరిని ఏదన్నా చేద్దాం తప్ప మనం ఎందుకు విడిపోవాలి అని అనాలి తప్ప, ఆత్మీయుడితో బంధాన్ని తెంచుకోవటానికి లోకం ఆకర్షిస్తున్నటువంటి సొదొమ వైపు వెళ్ళిపోవటానికి లోతు నిర్ణయం తీసుకున్నాడు. నా నివాసం అబ్రహాముతో కంటే సొదొమతో ఉండటం నాకెంతో ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించాడు. మీకు 1వ కీర్తన 1వ వచనం ఎప్పుడైనా గమనించారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని రాసుంటుంది. మీ పదాలు గమనించారా? నడువక, నిలువక, కూర్చుండక, వాక్, స్టాండ్, సిట్ అని రాస్తుంది. ఏమర్థమైంది ఈ మాటల వల్ల? ఒక ఆత్మీయుడి యొక్క ప్రోగ్రెషన్ ఎట్లా ఉందనంటే, అతని యొక్క క్రమక్రమంగా ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ అంట నడిచాడంట, తర్వాత వాళ్ళతో నిలిచాడంట, ఇక డైరెక్ట్ వాళ్ళతో కూర్చున్నాడంట. నడిచిన వాడు రిలేషన్ చిన్నగా చూడండి, గ్రాడ్యువల్గా ఎలా పెరుగుతుందో, చిన్నగా నడిచిన దగ్గర నుంచి కూర్చునేదాకా అయింది. ఆత్మీయుడు ఎప్పుడైతే దుష్టులతో సాంగత్యాన్ని, పరిచయాలను, పలకరింపే కదన్న, ఏమవుతుందన్న మాట్లాడితే, ఏమైతే అలాంటి ఫ్రెండ్స్ ఉంటే
అనంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే నడిచిన నువ్వు నిలబడాల్సి వచ్చింది, నిలబడిన నువ్వు క్రమంగా వాళ్ళతో కూర్చోవాల్సి వచ్చింది, వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద పడే అవకాశాలు ఉంటాయి. సో క్రమక్రమంగా రిలేషన్ డెవలప్ అయింది. హాయ్ బాయ్ అన్న దగ్గర నుంచి అరే ఒరే అనే దాకా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అలవాట్లు కూడా ఏం కాదులే అని అడ్జస్ట్ అయ్యి వాళ్ళతో పాటు చేయాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తుంది. సో చిన్న చిన్నగా రిలేషన్ డెవలప్ అవుతుంది. ఇక్కడ మీకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 ఏముంటుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని ఉంది. మీరు ఎప్పుడైనా ఆడోళ్ళు ఇటు చూడండి, టమాటాలు కొంటారు కదా, టమాటాలు కొంటారు, తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఓ బొట్టలో అన్నీ పెడతారు కదా. టమాటాలు మంచి మంచి ఏరుకొని వచ్చి ఓ బొట్టలో పెట్టుకుంటారు కొనుక్కొని వచ్చి. పొరపాటున ఏమరపాటుతో మీరు అటు తిరిగినప్పుడు ఆమె దగ్గర ఉన్న ఒక కులిపే టమాట దాంట్లో వేసి మీకు మూట కట్టి ఇచ్చింది. మీరు చూసుకోకుండా తీసుకొచ్చి బొట్టలో వేసారనుకో, అన్నీ మంచియే, టమాటాలన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, కానీ ఒక్క టమాటా మాత్రం కొంచెం కులిపోయింది. ఆ కులిపోయిన ఒక్క టమాటా ఇన్ని టమాటాల మధ్యలో ఉన్నంత మాత్రాన ఏం కాదు అనుకుంటే అయిపోయిందా? ఈ ఒక్క కులిపోయిన టమాటా ఏం చేస్తుంది? మిగతా టమాటాలన్నింటినీ మనకు తెలిసిన విషయమే కదా, పెద్ద దీంట్లో సైన్స్ ఏమి లేదు. కులిపోయిన టమాటాల మధ్యలో పెట్టినా, అదే కులిపోయిన టమాటా తీసుకెళ్ళిపోయి ఇంకొక పండ్ల మధ్యలో పెట్టినా, ఏదన్నా ఫ్రూట్ ఒకటి చెడిపోతే మిగతా ఫ్రూట్స్ కూడా పాడైపోతాయి. అందుకే చెడిపోయిన వాటిని వెంటనే తీసేయాలి. ఇంకేం చెప్పాలి? ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మ ఖరాబ్ అయింది అనుకో, పురుగు పట్టింది అనుకున్నాం, ఏం చేస్తాం? పానీలే ఒకటేగా కొమ్మ అని అంటామా? గొడ్డలు తెచ్చి దాన్ని నరికేస్తాం. మనం పెంచుకున్న చెట్టే, మనం ఆ నీళ్లు పోసి పెంచిన చెట్టే, దాని నిండా కాయలున్నా కూడా దాని కొమ్మని నరికేస్తాం. ఎందుకనంటే ఆ చీడ మిగతా కొమ్మలు కంటితే చెట్టే చచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచం. మనం ప్రేమతో పెంచుకున్నదైనా దాన్ని నరికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కుళ్ళిపోయిందైతే తీసి పడేయటానికి ప్రయత్నం చేస్తాం. మనం డబ్బులు పెట్టి కొన్నాయే కానీ ఉంచుకోం, దానివల్ల మిగతా ఎఫెక్ట్ అవుతాయి అని. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 రాస్తుంటుంది, అసలు విశ్వాసికను అవిశ్వాసికి అసలు జోడెక్కడిది? చీకటికి వెలికి పొత్తు ఎక్కడిది? అరే దేవునికి బెలయాలకి అసలు సాంగత్యం ఎక్కడిది? ఉండటానికి వీలు లేదు. ఎందుకనంటే వీళ్ళ ఇంపాక్ట్ వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది కనుక, వీళ్ళ అలవాట్లు వాళ్ళకు వస్తాయి కనుక, వీళ్ళ భయం లేని జీవితం వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తారని లోకంలో ఒక సామెత ఉంది. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే చాలు నువ్వు ఎలాంటి వాడివో చెప్పేయడానికి. అంటే మన సహవాసం, మనం ఉండే స్థలాలు మన బ్రతుకుని నిర్ణయించడానికి రెడీ అయిపోతున్నాయి. లోతు సొదొమను చూసి దేవుని తోటలాగా ఉందనుకొని ఆకర్షితుడై అక్కడికి వెళ్ళాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు. అక్కడ ఉన్న కొద్ది రోజుల తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి వావి వరుస లేదు. మగోళ్ళు ఆడోళ్ళు పాపం చేసుకునేటటువంటి సంస్కృతిలోకి వచ్చి మేము పడ్డాం. అయ్యో, ప్రార్థనాపూర్వకంగా ఉండేటటువంటి సహవాసంలో నుంచి అసలు దేవుడు అంటేనే తెలియనటువంటి వ్యక్తుల మధ్యలోకి వచ్చేసాను నేను. అరే చిన్న తప్పు చేస్తేనే పశ్చాత్తాపడి బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేసుకొని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకునేంత వరకు కూడా మొదలు పెట్టినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇదిగో అసలు దేవుడి భయమే లేకుండా అపవిత్రంగా బ్రతికే వాళ్ళ మధ్యలోకి మేము వచ్చేసాము. మా అల్లుళ్ళైనా మా కొడుకులైనా లోకంలో కలిసిపోయారు, నా బిడ్డలు మాత్రం కాపాడుకుంటూ వస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడంట. పేతురు అంటారు, అతడు ఊరి గవిని దగ్గర ఉండి మనసు నొచ్చుకుంటూ ఉన్నాడంట, కానీ ఆ ఊరిని దాటి రాడే, ఆ నివాసాన్ని వదిలిపెట్టడే, ఆడే కూర్చున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఒక రోజున శత్రువులు వచ్చి దాడి చేసి లోతు దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాము యుద్ధం చేసి మరి తన ఆస్తిని తీసుకొచ్చి మళ్ళీ లోతుకి ఇచ్చాడు. అప్పుడైనా అరే నేను ఇక్కడ సేఫ్టీ లేదు నాకు, నీ దగ్గర ఉన్నప్పుడు ఎవడు నా వైపు కన్నెత్తి చూడలే, నీ దగ్గరున్న 318 మంది మాకు ప్రొటెక్షన్గా నిలబడ్డారు, నీ దగ్గరుంటే సేఫ్టీ ఉంది, నీ దగ్గరుంటే పరిశుద్ధత ఉంది, నీ దగ్గరుంటే ప్రార్థన ఉంది, నీ దగ్గరుంటే దేవుడికి దగ్గరగా ఉన్నాం, కానీ ఇక్కడ నివసించటం వల్ల అవేమీ లేకుండా అయిపోయాం.
కాబట్టి ఇక్కడ ఉండకూడదు అన్న జ్ఞానం లోతుకు లేదు. మనసులో బాధ ఉందంట, కానీ ఇల్లు మాత్రం మార్చడంట, నివాసం మాత్రం మార్చడు, అక్కడే కూర్చున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆ ఊర్లో దేవుని యొక్క ఉగ్రత వచ్చి భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు తండ్రితో తప్పు చేసి మిద్యానీల్ని అమోరీల్ని కనేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. లోతు యొక్క కుటుంబ వ్యవస్థ అక్కడితో నాశనం అయిపోయి దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయింది. నేను మీతో అంటున్నాను, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ నివాసం మీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తే రూపాయి పోతే పోయింది, అక్కడి నుంచి మనం మూవ్ అయిపోదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. కంఫర్ట్ జోన్ అయినా సరే వదిలిపెట్టాలి. అది ఎంత సౌకర్యవంతమైనటువంటి విషయాలైనా సరే వదిలిపెట్టాలి, లేకపోతే ఆ సహవాసాన్ని మానేయాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఎందుకురా వాళ్ళతో సోపతి, వాళ్ళంతా గంజాయి తాగేటోళ్ళరా, వద్దురా సిగరెట్ పట్టేటోళ్ళరా, అమ్మా నాన్న ఎదురు తిరిగేటోళ్ళరా, వాళ్ళతో సోపతొద్దు, వాళ్ళంతా లోకపు కార్యాల మీద లోకపు అలవాట్ల మీద వాళ్ళ ఇష్టాలే వేరు. వాళ్ళ బట్టలు, వాళ్ళ కాస్మెటిక్స్, వాళ్ళ వాడే విధానాలు, వాళ్ళ కోరికలు అన్నీ వేరు. సినిమా యాక్టర్ వేస్తానికి వాళ్ళు రెడీ అయిపోతారు. వాళ్ళు వేసే డ్రెస్సు వాళ్ళని రిప్రజెంట్ చేసింది. వద్దు మనకి అని అంటే నువ్వెప్పుడు ఇంతే అంటారు మమ్మీని, నువ్వెప్పుడు ఇంతే అంటారు డాడీని. కోపం మమ్మీ డాడీ అంటే, ఎందుకంటే ప్రతిదీ రిస్ట్రిక్షన్స్ పెడతారని. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. సెలవులు వచ్చినాయి అంటే చాలు మనోళ్ళు అనుకునే మాట ఏంటంటే, పోనీలే పెదనారింటికేగా, అంతేనా, పెద్దమ్మ ఇంటికేగా, తాత దగ్గరికేగా, నువ్వు పంపించావు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు. అక్కడ పక్కనోడు కళ్ళు తాగుతూ ఉంటాడు, ఈడు చూస్తాడు, నా గుర్తులు కూడా కొంచెం పోయివా అంటాడు. పక్కనోడు సిగరెట్ తాగి పక్కన పడేస్తాడు, అదే సిగరెట్ ముక్కను తీసుకొని వీడు కాల్చడం మొదలు. ఎందుకంటే నువ్వు దగ్గర లేవుగా, భయం పెట్టడానికి, కొట్టడానికి, తిట్టడానికి, నిన్ను చూసి వాడు భయపడటానికి. నువ్వే రెక్కలకు వదిలించి బంధువుల ఇంటికి పంపించేసి 10 రోజులు 20 రోజులు ఆడ కూర్చోబెట్టి వాళ్ళ అలవాట్లన్నీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయ్యో నా బిడ్డలు పాడైపోయారని ఏడవటానికి కారణం నువ్వు నేను అయి ఉంటాం. చూడండి, ఇంటి పక్కన వాళ్ళు బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారనుకో, ఇంట్లో ఉన్న చిన్నపిల్లగాడు విని ఇంటికి వచ్చి నిన్ను తిట్టడం మొదలు పెడతాడు. నీకు ఆ మాటలు ఇష్టం అనుకో, మీ అయ్యను కూడా తిట్ట అంటాం, ఆయన కూడా తిడతాడు. ఆలయ్య కూడా నచ్చినాయి అనుకో, మీ తాతను తిట్టని నేర్పిస్తారు, వాళ్ళ తాతను కూడా తిట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు ముద్దుగా అనిపించే ప్రతి మాట రేపొద్దున నీ గొంతు మీద కాలేసి మాట్లాడే రోజు వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది నా బిడ్డల్ని నేను ఎంత పాడు చేసుకున్నానా అని. కొన్నిసార్లు తప్పని ఖండించటానికి ఒకవేళ మీ దగ్గర మనసు లేకపోతే, ఆ పురుగుని ఆ చీడని తీసేయటానికి మీకు మనసు లేకపోతే వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఇదని బిడ్డ నీకు ముద్దు అనిపిస్తుందేమో, నీకు ఏం పర్లేదు అనిపిస్తుందేమో, ఆ ఇంపాక్ట్ తర్వాత ఎంత ఘోరంగా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేవు. తప్పు మాట్లాడితే అప్పుడే సరిదిద్దగలగటం, అప్పుడే కొట్టడం, అప్పుడే జాగ్రత్త పడటం అనేది చేయాల్సిన పని. అది నీ రెస్పాన్సిబిలిటీ. నీ ఆత్మీయ జీవితం బ్రతికుండాలంటే ఆ పని చేయాలి. మీకు ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి పేరు దీనా, ఆదికాండం 34వ అధ్యాయంలో ఉంటుంది. షెకెములోనికి దేశపు కుమార్తెలను చూడటానికంట ఆ అమ్మాయి ఒంటరికి వెళ్ళిందంట. అప్పటి వరకు తండ్రితో తల్లితో 12 మంది అన్నదమ్ముల మధ్యలో, యాకోబు యొక్క పనివారి మధ్యలో ఉన్నంత కాలం ఆ యవ్వన కాలపు బిడ్డ భద్రంగా ఉంది. షెకెముకి ఎప్పుడైతే దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళిందో, ఆ దేశపు రాజు యొక్క కొడుకు ఆ దీనాని అత్యాచారం చేస్తే అమ్మాయి ఇంటికి వచ్చి ఏడుస్తుంటే ఆ ఏడుపును చూడలేక అన్నదమ్ములు షిమ్యోను లేవి ఏం చేశారు? ఏం చేశారు? మొత్తాన్ని చంపేసేసారు. నేనేమంటానంటే మీ అందరితో మీరు ఏ స్థలంలో ఉంటున్నారో ఆ స్థలంలో మీకు సేఫ్టీ ఉండాలి, ఆ స్థలంలో మీకు సహవాసం ఉండాలి, ఆ స్థలంలో మీకు సంరక్షణ ఉండాలి, ఆ స్థలంలో మీకు దేవుని సన్నిధి ఉండాలి. ఇది కాక ఇక వేరేది ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే మీరు ఆ విషయంలో జాగ్రత్త పడుదురు గాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చదువు, హల్లెలూయా. సో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. సంసోనుని మీరు గమనించండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో గాజాకు వెళ్ళి వేశ్యనొక్కతను చూచి అక్కడికి వెళ్ళాడంట. ఆ తర్వాత దెలీలా చెంతకు వెళ్ళాడంట. గాజా అనేది ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్. అది
ఫిలిస్తీన్ల ప్రాంతంలో అంటే శత్రువుల ప్రాంతంలోనికి వెళ్ళి ఉండకూడని వ్యక్తుల మధ్యలో ఉంటూ వాళ్ళ లాలన మాటలకి లోబడిపోయి తన బలం ఎక్కడుందో చెప్పి దేవుడు తనని విడిచిపెట్టేదాకా తెచ్చుకొని చివరికి ఎలా అయిపోయాడంటే కళ్ళు ఓడబెరక వేసి ఆయనకి తిరగటి విసిరేవాళ్ళలాగా మన భాషలో గుండు కొట్టి సొన్నబొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తూ తీసుకెళ్ళి చంపటానికి వాళ్ళ గుళ్ళో పెట్టారు ఆయన్ని. ఎలాంటి వాడో తెలుసా? చేతులు ఆయుధం లేకుండానే సింహాన్ని చంపేంత బలం కలిగిన వాడు, ప్రార్థన చేస్తే భూమిలో నుంచి నీళ్లు రాగలిగినటువంటి ప్రార్థనాపరుడు, దేవుని చేత రేపబడుతున్నవాడు, ప్రత్యేక ఉద్దేశం కొరకు పుట్టి రాజీరు చేయబడినటువంటి వాడు, చేతిలో ఒక పచ్చి దవడెముకు దొరికితే చాలు 1000 మందిని చంపగలిగిన వాడు, 300 నక్కలు పట్టుకుని శత్రువుల పొలాల మీదకు వదలగలిగిన వాడు, ఊరి గవిని తలుపులు తీసి కొండ మీదకి విసిరివేయగలిగినటువంటి బలవంతుడు ఇప్పుడు బలహీనుడైపోయాడు. కేవలం తను తిరిగిన తిరుగుళ్ళు, ఉంటున్న సహవాసం, ఉంటున్న ప్రాంతం యొక్క ఎఫెక్ట్ సంసోన్ని నిర్వీర్యం చేసేసింది. నేను మీకు చేతులు మొక్క ఒక మాట చెప్తున్నా, మీ సోపత ఎవరితో ఉంటుందో నాకు తెలియదు కానీ నాయన, ఆ కళ్ళు అలవాటు అందుకే పోదు, ఆ బీడీ అందుకే పోదు. మీరు ఎప్పుడు అదే చెప్తారు, ఎందుకని మనోళ్ళకి బాధ, ఎందుకంటే మీ ఆరోగ్యాల మీద మాకు చింత ఉంది కాబట్టి. హల్లెలూయా. మీరు తాగి సత్తే కుటుంబం అలా అనాథలు అవుతాయి కాబట్టి, మీరు తాగే ప్రతి తాగుడు దేవుని నామానికి అవమానంగా సాక్ష్యం దెబ్బతింటుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అంతే. మీ డబ్బులు మీరు తాగుతున్నారు, మీ శరీరం, మీకు క్యాన్సర్లు వచ్చి మీకు లివర్లు పాడైతే మధ్యలో నాకేంది అని అనుకోలేక అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పాల్సి వస్తుంది, మారుదురుగాక అని. ఇన్ని చెప్పినా కూడా మీరు మారలేకపోతున్నారంటే దాని యొక్క కారణం ఏంటంటే మీ యొక్క సోపతి. సాయంత్రం అయితే పనంతా అయిపోయిన తర్వాత, మామ ఇదంతా పని చేసినాం మామ, మనం పోదాం ఆడికి, తెల్ల కళ్ళుకి. విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు సైకిల్ మీదే తిరుగుతున్న టైంలో నిజామాబాద్ దాకా ఆటోలోనే పోతుండే, మళ్ళీ ఆటోలోనే వస్తుండే. విచిత్రం ఏందనంటే, నర్సింగ్పల్లి వస్తుందంటే చాలు ఇక నేను డిసైడ్ అయిపోతాయిగా వీళ్ళు ఇక్కడ ఆగుతారు అని. నర్సింగ్పల్లి వస్తుంటే అంటదా ఆమె బాధ ఏందనంటే, ఆడ కళ్ళు కట్టించుకోవాలా, ఆటో వాళ్ళు కూడా ఆపుతారు, సరే నేను కూడా ఒకటి తెచ్చుకుంటా అని. దొందే సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది హై అన్నట్టు వీళ్ళు వెళ్ళేది దానికోసం. వాళ్ళు మేము ఒక్కనే ఆడ కూర్చొని సొత్తా కూర్చోండి, వీళ్ళు ఫోన్ చెప్తా ఉంటారు రెండుదా అని అంటే, వీళ్ళు పేపర్లో అది కవర్లో కట్టించుకొని వచ్చి ఆటోలో కూర్చొని ఇక బా అంటారు. సాయంత్రం అయితే వా అంటే అప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి చూసుకొని తాగి పడుకోవాలి. అది పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఈ బాధ ఉండేది. మరి ఇప్పటికీ డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉందో తెలియదు కానీ ఒకప్పుడు ఇంటికి వచ్చి మరి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడుందా? ఇప్పుడు లేదా? మీరే పోవాలా? చూసా ఎంతమంది దొంగలు ఉన్నారు. అవునా, మేమే పోతున్నాం. ఒకప్పుడు ఉంటుండే కానీ మినరల్ వాటర్ డబ్బా వేసినట్టు వేసేవాళ్ళు ఒకప్పుడు ఇంటికి. కేసులు నేను విజిటింగ్కి పోయినప్పుడల్లా నాతో చెప్పేవాడు, పాలెళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు, వాళ్ళ కోసం చెప్పే మేము తాగం. పొరపాటు నేను విజిటింగ్కి వస్తున్నానంటే ఫస్ట్ మన వాళ్ళకున్న ఫస్ట్ బ్యాట్ ఏంటంటే ఆ బాటిల్ తీసి మస కిందో వంటగదిలోనో దాచిపెట్టుడు. నేను మీ అందరితో ఏమంటున్నానంటే, మీ సోపతి మారేంత వరకు మీ అలవాట్లు మారవు. హల్లెలూయా. పోవవి. ఎప్పుడైనా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, సాయంత్రం వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి అదే వాసన వస్తూ ఉంటుంది. దుకాణంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అదే స్మెల్. ఎందుకు? వాళ్ళు ఎన్ని గంటలైతే వాళ్ళతో అక్కడ ఉంటారో ఆ అన్ని గంటలు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ బట్టలు వాళ్ళ శరీరం అడాప్ట్ చేసుకుంటుంది. అరే అక్కడున్న పరిస్థితులే ఒంటికి అంటుతున్నప్పుడు నీ సోపతికి ఉన్నటువంటి ప్రతి అలవాటు నీకు కూడా అంటిద్ది. వాళ్ళు తింటుంటే ఏదో ఒక రోజు నా ఒకసారి తినాలనిపిస్తుంది. ఒకప్పుడు అలవాటు లేకుండే, పక్కనోడు నలిపి పెదం కింద పెట్టుకొని తింటుంటే మనకు కూడా అనిపించి ఓహో అనుకొని చేద్దాం. నా దగ్గర బీహార్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగా, క్యా విజయ్ భాయ్ కైకు కారే ఓ కైకు दूध डालने को जाते ना, और डालने को टाइम में नींद आता,
ఇసిలియే బైక్ చలనే के टाइम में खाता బస్ అని అన్నాడు. అంటే ఇది చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉందన్నట్టు. జాదా నై కాదు బట్ ఈ విషయంలో కాచిండాడు. నేను అంటాను వద్దు, అనవసరంగా పళ్ళకి అయ్యి అంటే ఏదో ఒక పుండయ్యి అక్కడ క్యాన్సర్ కణాలు వచ్చి ఎంతమందిని నేను ఇందులో క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను నాకు తెలుసు. ఆ తర్వాత ఇదంతా కట్ చేసి గొంతులో క్యాన్సర్ వచ్చి కడుపులో క్యాన్సర్ వచ్చి ఎందుకు బాధ? మానేయమన్నప్పుడు మానేయటం కుదరకపోతే కష్టమైంది. నేనేమంటానంటే మీ రెసిడెన్స్ని బట్టి మీ అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా ఆలోచన చేయండి. ఇప్పుడు యెరూషలేం పట్టణంలో నివాసం చేయడానికి వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా పొద్దున్నే లెగిస్తే ఏం వింటారంటారు? పొద్దున్నే పాటలు వినపడతా ఉంటాయి, యాజకులు బోధించే బోధలు, లేవీలు చేసే పనులు, ప్రాయశ్చిత్తపు పనులు, కట్టెల మోజులు, లేదా ద్వారం దగ్గర కాపలా ఉండటం, లేదా ఆత్మీయుల యొక్క సహవాసం, పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఒక ప్రత్యేక పని కోసం మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు, ఆ పని నిమిత్తమే ఫోకస్ కలిగినటువంటి ఆత్మీయుల మధ్యలో తిరుగుతున్నటువంటి వాళ్ళకి, లోకంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళకి పాపానికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ, వీళ్ళకి పాపం దగ్గరయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. మీ సహవాసాన్ని బట్టి, మీ సోపతిని బట్టి, మీ స్నేహాలను బట్టి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బ్రతికుంటుందా చచ్చిపోతుందా అని నిర్ణయించబడిద్ది. ఒకవేళ మీ ఆత్మీయ స్థితికి ప్రమాదమైన ఎంత మంచి దోస్తునైనా కొంచెం దూరం పెట్టుదురుగాక. హల్లెలూయా. ఎప్పటి వరకన్నా అంటే సింపుల్ చెప్పు చూడండి. చిన్నపిల్లగాడికి అరటిపండు పెట్టు, జామ పండు పెట్టు, యాపిల్ పెట్టు, ఇక దానిమ్మ పెట్టు. ఆయన ఆడ వదిలిపెడితే జామని డైరెక్ట్గా తిన్నట్టే అరటిపండును కూడా డైరెక్ట్గా తింటాడు. తొక్క తీయాలనే జ్ఞానం వాడికి ఇంకా రాలా. దానిమ్మను కూడా అంతే కొరకటానికి ప్రయత్నం చేస్తాడు, నిమ్మకాయ పెట్టినా అంతే కొరకటానికి. వాడికి తెలిసిందల్లా ఏంటంటే నోటికి అందించుకొని తింటాం. కానీ దీన్ని తొక్క తీసి తినాలి, దీన్ని అమాంతం తినొచ్చు, దీన్ని మాత్రం తొక్కంతా తీసి లోపల ఉన్న గింజలు మాత్రమే తినాలనే జ్ఞానం ఒక వయసు వచ్చేంత వరకు పిల్లగాడి ముందు ఏది పెట్టినా ఒకేలాగా తింటాడు. నేను మీతో ఏమంటానంటే ఎవరి మధ్యలో ఉన్నా కూడా మీ పరిశుద్ధత పాడవ్వకుండా ఉండే ఆ పరిస్థితి నీకు నీ ఆత్మీయ స్థితికి వచ్చేంత వరకు నీ జీవితాన్ని నువ్వే కాపాడుకుందువు గాక. హల్లెలూయా. అది నీ బాధ్యత. అందుకే నా నివాస స్థలం నా బాధ్యతా స్థలం. అది నేను ఎక్కడ ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలి, నేను ఎవరితో సోపతి చేయాలని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. పాస్టర్లు చెప్తారు, వెళ్ళిపోతారు. బతకాల్సిన బ్రతుకు మీది కదా, ఆత్మీయ జీవితం మీది కదా, నిర్ణయాలది మీది కదా. అట్లా ఈజీగా వదిలేస్తారు. లైట్ తీసుకోవద్దు దీన్ని. నేను ఇంకో మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఇలా చాలామంది జరిగింది. అందుకే మన నివాసం ఎవరి మధ్యలో ఉండాలి, ఎలా ఉండాలంటే ఒక 3 స్టెప్స్ చెప్పి నా వాక్యాన్ని ముందు స్టార్ట్ చేస్తాను. యోహాను సువార్త 15:4 తీగ ద్రాక్షావల్లిలో ఉంటే ఫలించినట్టు మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు అని. మనం క్రీస్తులో ఉండాలి, మన నివాసం దేవునిలో ఉండాలి. దేవునిలో మన నివాసం ఉండటం అంటే అర్థం మనం దేవుని వాక్య ప్రకారంగా జీవించటం. వాక్యంలో మన జీవితాన్ని ఉంచుకోగలిగితే మనం బ్రతికే బ్రతుకు, మన నడవడిక వాక్య ప్రకారమైనదై ఉంటే మనం ఆత్మీయంగా బ్రతికుండటానికి కారణం ఉంటుంది. మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి కారణం ఉంటుంది. రెండోది 91 కీర్తన 1వ వచనంలో రాసుంటుంది, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ దైవ సన్నిధి మధ్యలో మీ జీవితాలు నివసించటానికి ఇష్టపడాలి. మీకు ఎప్పుడైనా ఇలాంటి కోరిక కలిగిందా? వారంలో ఒక్కసారన్నా పనులన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆదివారం కదా, సాయంత్రం వరకు మందిరంలో సేవకులతో మనం టైం స్పెండ్ చేద్దామని. నా భార్య ఇక్కడే ఉంది. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు నేను సోమవారం నుంచి, అంటే అక్కడ సోమవారం అప్పుడు వీక్ ఆఫ్ ఉంటుండే, ఇండస్ట్రీ మొత్తానికి కరెంటు తీసేవాళ్ళు. ఆదివారం డ్యూటీలు ఉంటుండే. ఆదివారం ఉదయం ఆరాధనకి అటెండ్ అయ్యి మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళిపోయి సోమవారం అంతా కూడా ఖాళీ కాబట్టి మేమేం చేసేవాళ్ళంటే తెలుగు సర్వీస్ స్టార్ట్ చేసేవాళ్ళం. మేము వెళ్ళేది మలయాళం చర్చికి, ఐపీసీ సంఘం సన్నీ పాస్టర్ గారి దగ్గరికి.
సోమవారం పొద్దున్న నుంచి మేమిద్దరం ఒకటే నిర్ణయించుకో, ఈరోజు ఏది వండుకోవద్దు, మనం టైం అంతా ఎక్కడ గడపాలో తెలుసా, సేవకులతో గడుపుదాం. అన్న అక్కకి ఫోన్ చేద్దాం, అక్క అన్న మీరు ఫ్రీగా ఉన్నారా, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. మీరు నమ్మండి, ఇద్దరం కలిసి మందిరం దాకా నడుచుకుంటూ వెళ్ళి డోర్ కొట్టి లోపలికి వెళ్ళి మందిరంలో కూర్చునేవాళ్ళం. అక్క అన్న మమ్మల్ని పిలిచేవాళ్ళు, వాళ్ళ దగ్గరే భోజనం చేసేవాళ్ళం, సాయంత్రం దాకా వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం. వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే మేము చర్చిలో ఉండి ప్రేయర్ చేసుకునేవాళ్ళం, పాటలు పాడుకునేవాళ్ళం, మందిరంలో టైం స్పెండ్ చేసేవాళ్ళం, బైబిల్ చదువుకునేవాళ్ళం. సాయంత్రం అయితే ఏ పాట పాడాలి, తెలుగు సర్వీస్ని ఎలా నడిపించాలి అని మేము ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండేవాళ్ళం. చాపలన్నీ వేసి మంచిగా అందంగా మందిరాన్ని అలంకరించుకొని రెడీగా ఉండి సాయంత్రం ఆరైతే వచ్చే ప్రజల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ చెప్పులు సర్ది వాళ్ళకి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి పాటలు పాడుతూ ప్రారంభ ప్రార్థన చేస్తూ అన్నగారికి అవకాశం ఇచ్చే అంతవరకు పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం. దీన్ని నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, రాత్రి ప్రార్థన అంతా అయిపోయి వాళ్ళతోనే డిన్నర్ చేసి జాషువా ఉండు, షారోన్ ఉండు అని అంటే మేమందరం ఉండి 10-10:30 దాకా మనస్ఫూర్తిగా దేవుడి మందిరంలో గడిపి సేవకులతో గడిపి వాళ్ళ అనుభవాలు నేర్చుకొని మళ్ళీ ఇద్దరం చేతులు పట్టుకొని రాత్రిపూట ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో నడుచుకుంటా 10:30కి అట్లా మళ్ళీ మా ఇంటికి వచ్చి అలా తృప్తిగా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళం. పొద్దున్నే లేచి మళ్ళీ పనులకు వెళ్ళిపోయేవాళ్ళం. సో ఒక్కరోజన్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా మాకు పనులు లేవు అనుకుంటున్నారా, మాకు పొలం లేదు అనుకుంటున్నారా? నేను అంటున్నాను, మీకుంటాయి. కనీసం నెలలో ఒక్కసారన్నా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో గడిపి చూడండి. ఈ చర్చికి అయితే తాళాలు లేవు, ఎందుకంటే డోర్లే లేవు. మీరు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడు వచ్చినా దేవుడి మందిరంలో గడపచ్చు. ఎందుకంటే ఇది సేవకుల మందిరం కాదు, ఇది దేవుని మందిరం, మీ తండ్రి మందిరం. కాబట్టి ఒకళ్ళ పర్మిషన్తో కూడా పని లేదు. ప్రభు మందిరానికి వచ్చి ప్రభు మందిరంలో ఉండొచ్చు. హల్లెలూయా. నేను మీతో ఏమంటున్నానంటే, మీ సహవాసం ఎక్కడ ఉండాలి అంటే దేవుని 27వ కీర్తన 4వ వచనంలో దావీదు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, ఆయన ప్రసన్నతను చూడాలని, జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అని అంటాడు. 23వ కీర్తన 6వ వచనంలో రాసి ఉంటుంది, ఇదిగో చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచున్నాను. జీవితకాలం, చిరకాలం, వీళ్ళు మాట్లాడిన మాటలు దావీదు. మీరు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని కూడా మీరు గమనిస్తే అక్కడ కూడా ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? 7వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. ఆయన 29వ వచనంలో అంటాడు, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఒక రాజు చేస్తున్న ప్రేయర్ ఏంటంటే, నా బిడ్డలు నీ మందిరంలో ఉండేటట్లుగా జైవాదేవా అని ప్రేయర్ చేసుకున్నాడు ఆయన. ఆయన అలా ప్రార్థనలు చేసే తన జీవితాన్ని దీవెనకరంగా మార్చుకున్నాడు. శాశ్వత కృప ఆయన తన జీవితంలోకి వచ్చేటట్టు చేసుకున్నాడు. 16వ కీర్తన 11వ వచనంలో మీరు చూస్తే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. ఎందుకు ఎంతగా దేవుని సన్నిధిని కోరుకున్నాడనంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయంట. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండా. మరొకసారి, నీవే లేకుండా, నీ తోడే లేకుండా, రాజ
రాజా నీ సన్నిధిలో మనసారా, మరొక్కసారి రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. సో మన దేవుని సన్నిధిలో ఉండాలన్న కోరిక, వాంఛ మనందరికీ కూడా ఉంటే బాగుండు. కానీ ఈ రోజుల్లో అవి ఉండట్లే. ఎప్పుడెప్పుడు బంధువులు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు వాటిలో పాల్గొందామా, ఎప్పుడెప్పుడు మిగతా వాటిల్లో పార్టిసిపేట్ చేద్దామనే ఉంది. మీ సహవాసాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది నా ప్రియమైన బిడ్డ. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్ని దేశాల్లో బానిసలుగా వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. రాజుకు వచ్చిన కళను చెప్పకపోతే జ్ఞానులు అనబడుతున్న వారందరిని చంపేస్తామని. అందరూ టెన్షన్ పడుతుంటే ఈ నలుగురు ఆత్మీయులు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. సమస్య ఉంది, ప్రార్థన చేద్దాం రండి అని. ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపారు. ఉదయం కల్లా పరిష్కారంతో రాజు ముందు నుంచున్నారు. హల్లెలూయా. నేను అంటున్నాను, నీకు ఉండే సహవాసం ప్రార్థనా పరులైతే నీకు కష్టం వచ్చినప్పుడల్లా వారి నోటి నుంచి వచ్చేటటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభు ఉన్నాడు, ప్రభు సహాయం చేస్తాడు, ఈరోజు మనం మోకరించి ప్రార్థన చేద్దాం, మన ఇంట్లో ప్రార్థనలో పెట్టుకుందాం, దేవుడు కార్యం జరిగిస్తాడని ఆ మాటలు మన నోటి నుంచి వస్తాయి. ధైర్యం వస్తుంది. మీ జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు కనీసం మీ ఎంటైర్ స్పిరిచువల్ లైఫ్లో ఒక్క ఆత్మీయుడైన ప్రార్థనాపరుడై మీకు తోడుందురుగాక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామందికి ఇలాంటి సహవాసం లేదు. నాకు బాగా కష్టం వచ్చిందనుకో, నా సేవకులకి నేను ఫోన్ చేసుకుంటా. నేను ఫోన్ చేసి అడుగుతా, అన్న మనసు చాలా వేదనగా ఉంది, ప్రార్థన చేయండి అన్న అంట. నేను మోషన్కి ఫోన్ చేశాను. అన్న ఎందుకో తెలీదు, నాకు ఎల్ఎల్బి ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది రేపు, మనసంతా వేదనగా ఉంది, చదవలేకపోతున్నా, చాలా మనసు కృంగిపోతున్నా, ప్రార్థన చేయండి అన్న అని. మా సేవకుడు టైం తీసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. సుమనన్నకి ఫోన్ చేశాను, అన్న ఎందుకో తెలీదు, మనసు అంతా వేదనగా ఉంది, ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాను. తలుపులన్నీ వేసేసుకున్నా. వాళ్ళిద్దరు ప్రార్థన చేయటానికంటే ముందు మోకరించి బుద్ధిగాల, అసలు మనసంతా కలిసివేసింది. షారోన్కి ఫోన్ చేశాం, ప్రార్థన చేయించుకున్నా. వీళ్ళ ముగ్గురికి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రార్థన నడిపింపు అంతా నేను వింటూ అలాగే ఉండి ఆ తర్వాత మోకరించి ప్రభులో కొంచెంసేపు ప్రార్థనలు గడపడానికి టైం తీసుకున్నాను. నేను మీకు కనీసం మీ పరిస్థితులు బాగోనప్పుడు, మీకు కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేయటానికి మీకంటూ ఒక సహవాసం ఉంటే బాగుంటుంది. సేవకుల, తోటి విశ్వాసుల మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకునండి. ఇప్పుడు లోతు గురించి మీకు ఎలాగైతే చెప్పానో, లోతు యొక్క రాంగ్ రెసిడెన్స్ తన లైఫ్ని ఖరాబ్ చేసింది. కానీ రూతు జీవితాన్ని మీరు గమనించండి. రూతు యొక్క రైట్ రెసిడెన్స్ మోయాబులో పుట్టింది. ఆమె జీవితం మోడుబారిపోయిన పరిస్థితికి ఒకరోజు వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల కాపురంలో పిల్లలు పుట్టలేదు. 10 సంవత్సరాల తర్వాత భర్త చచ్చిపోయాడు. ఇంట్లో ఏమీ లేకుండా వట్టి చేతులతో బెత్లెహేముకు వచ్చింది. ఆ అమ్మాయి తీసుకున్న ఆ నిర్ణయం, ఆ రూతు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎంతగా దీవించబడేటట్టు చేసిందంటే, మోయాబీరాలు కానీ ఇశ్రాయేలు యొక్క కుటుంబాలలో అమ్మాయి జీవితం కొనసాగబడింది, లేదా అక్కడే ముగించబడింది. మోయాబులో పుట్టినటువంటి జీవితం బెత్లెహేంలో ముగించబడింది. మోడుబారిపోయిన స్థితిలో మొదలైనటువంటి జీవితం చిగురింపుతో లేకపోతే సమృద్ధితో అమ్మాయి జీవితం ముగించబడింది. అమ్మాయికి ఈ ఊర్లో ఏమి లేని దానిగానే వచ్చింది, కానీ ఆ ఊర్లో పని దొరికింది. ఆ ఊర్లో బోయాజు లాంటి ఆత్మీయుడు భర్తగా దొరికాడు. ఆమె కడుపున ఓబేద్ అనేటటువంటి సేవకుడు పుట్టాడు. ఆ సేవకుడు కడుపులో నుంచే యెషయి కడుపులో నుంచే దావీదు కడుపులో నుంచే ఆ వంశావళిలో నుంచే క్రీస్తు పుట్టేటట్లుగా కారణమైంది. రూతు జీవితం ఒక మోయాబీరాలు జీవితం. ఇదిగో ఈ జీవ గ్రంథంలో ఆమె పేరు మీద ఒక గ్రంథమే రాయబడేటట్లుగా అమ్మాయి బ్లెస్ అయింది. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయుల మధ్యలోకి వచ్చి అమ్మాయి బ్రతికింది. ఆత్మీయుల మధ్యలో అమ్మాయి జీవితం కొనసాగించబడింది. ఒకవేళ అమ్మాయి కనుక వేరే చోట ఉంటే అమ్మాయికి అంత సేఫ్టీ ఉండేది కాదేమో నాకు తెలియదు, కానీ రూతు జీవితం ఇదిగో ఆమె తీసుకున్నటువంటి ఆమె నివసించిన రెసిడెన్సీని బట్టి బ్లెస్ అయ్యింది ఆమె. మీరు ఎక్కడ నివసిస్తారో దాన్ని బట్టి మీ ఆశీర్వాదం నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. మీ అలవాట్లు, మీ ప్రవర్తన, ఇంపాక్ట్ అంతా దాని మీద ఉంటుంది. సో ఈరోజు
ఇదే విషయాన్ని స్థలం అన్న ఒక్క విషయాన్ని నేను ఒక 6-7 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. స్థలం అనంటే ఇది కేవలం ఒక స్థలాన్ని నిర్ణయించుకోవటం కాదు, దేవుని సన్నిధిని నిర్ణయించుకోవటం. స్థలం అంటే సన్నిధి, అంటే దేవుని సన్నిధి ఎక్కడ నాకు దొరుకుతుందో ఆ ప్రాంతాలలో నేను నాటబడాలి, దేవుని సన్నిధి ఉండే ప్రాంతంలో నేను ఉండాలి అని నిర్ణయించుకోవటం. అది 4 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే, 40 కిలోమీటర్ల అవతలున్నా సరే. నపుంసకుడు, ఐథియోపియుడైనటువంటి ఆ నపుంసకుడు మంత్రి దేవుణ్ణి ఆరాధించటానికి ఇదిగో ఇథియోపియా నుంచి దేవుని ఆలయం దాకా గుర్రం వేసుకొని కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. దేవుని సన్నిధి ఎక్కడున్నా అక్కడ వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. దేవుని సన్నిధి, స్థలం అంటే దేవుని సన్నిధి. నువ్వు ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతాలు దేవుని సన్నిధిని ఇంపాక్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళి బ్రతకండి, అది మీకు జీవితానికి చాలా మంచిది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధి అని అంటే ఆ స్థలము అని అంటే మీరు నివసించే స్థలం అంటే దేవుని సన్నిధిని ఇవ్వగలగాలి, అంత మాత్రమే కాదు సహవాసాన్ని కూడా ఇవ్వగలగాలి. అంటే దైవ సేవకులతో, తోటి విశ్వాసులతో కూడా మీకు సంబంధ బాంధవ్యాలు ఉండగలిగేటటువంటి సహవాసం మీకు ఏర్పడగలగాలి. ఇదేంటో తెలీదు, అంటే ఈ ఊర్లో లేకపోతే మిగతా ఊర్లో నేను ఈ మధ్య గమనిస్తుందంటే విశ్వాసులకు మధ్యలో సరైన సంబంధాలు లేవు. అన్యులతో ఉన్నంత క్లోజ్నెస్ తోటి విశ్వాసంతో ఉండదు వీళ్ళకి. ఏందో అర్థం కాదు, కులం అడ్డొచ్చిద్దో, మతం అడ్డొచ్చిద్దో, పరపతి అడ్డొచ్చిద్దో, లేకపోతే స్థాయి అడ్డొచ్చిద్దో నాకు తెలియదు కానీ వీళ్ళకి దేవుని బిడ్డలతో సహవాసం కంటే అన్యులతో చాలా మంచి సోపుతుంటుంది వీళ్ళకి చాలా. ఎందుకనంటే మీరు ఏ సాడీలు చెప్పినా వినటానికి వాళ్ళు రెడీ కాబట్టి. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని సామెతలు చెప్పినట్లుగా మీకు ఎలాంటి ఆత్మీయుడు కావాలో తెలుసా? మీరేది చెబితే దానికి తానా అంటే తందానా అనేటటువంటి ఆత్మీయుడు కాదు. మీరు చెప్పిన దాంట్లో, మీరు చేస్తున్న దాంట్లో తప్పు ఉంటే నిర్మోహమాటంగా నువ్వు చేసింది తప్పని చెప్పగలిగే ఒక ఆత్మీయుడు మీకు ఉండునుగాక. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు ఏమన్నా అనుకొని, భయ్ ఇది నువ్వు తప్పు చేసావు, ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేవాళ్ళు మీకు ఉండాలి. అలాంటి వాళ్ళు దొరికిన రోజున వాళ్ళని డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని పక్కన పెట్టుకోనండి. ఒకవేళ భజన బ్యాచ్ ఉందనుకో, డబ్బులు ఇచ్చి వదిలించుకోండి అలాంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ వల్ల మీ ఎదుగుదల తగ్గిపోయింది. పొగడ్తలు మిమ్మల్ని కిందకి నెట్టేస్తాయి. ఏనాటికి ఆనాడు మిమ్మల్ని సరిచేస్తూ మిమ్మల్ని మీ వెనకుండి మిమ్మల్ని పొగడొచ్చు. వేరే వాళ్ళ దగ్గర మీ గురించి గణపరచొచ్చేమో కానీ మీ ముందు మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ వల్ల మీకు ఎదుగుదలకి అడ్డే తప్ప ఏముండదు. నేనేమంటానంటే స్థలం అంటే సన్నిధి మాత్రమే కాదు, స్థలం అంటే సహవాసం. సేవకులు అందుబాటులో ఉండే ప్లేసులు, లేకపోతే విశ్వాసులు అందుబాటులో ఉండే ప్లేసులు లెంకండి, ఆలోచించండి, వాటిని పట్టుకోనండి. మీ స్థలం మళ్ళా మీకు సంరక్షణను కూడా ఇవ్వగలగాలి. సన్నిధి మాత్రమే కాదు, సహవాసమే కాదు, సంరక్షణ ఉండాలి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మీ బిడ్డలకి కాపుదలు ఉండాలి. మీ చుట్టుపక్కల నీ భార్యకి, నీ పిల్లలకి, నీ చుట్టుపక్కల ఆ సంరక్షణ ఉండాలి. ఒకవేళ ఉండట్లేదా, కంఫర్ట్గా ఉండే ప్లేసులనన్నా వదిలిపెట్టి కొంచెమే జాగా ఉన్నా సరే అక్కడికి వచ్చేయండి. ఈ నిర్మోహమాటంగా విశాల స్థలాలు ఉన్నా కూడా వదిలిపెట్టేయండి. ఇక్కడుంటే తప్ప నా బిడ్డలకి సేఫ్టీ లేదు అని అంటే వచ్చేసేయండి కదా, కాపాడుకోండి కదా, కాపాడుకోనండి. మీరు ఆ సంరక్షణ ఆలోచించకపోతే కష్టం. ఒకటి మీ ఆత్మీయ జీవితం, శారీరక జీవితం, లేదా మీ బిడ్డల జీవితం సంరక్షణ తోటలో ఉండేటట్లు, కంచగలిగిన తోటలో నాటబడేటట్లుగా మీరు ప్రయత్నం చేయుదురుగాక. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను, స్థలం అనేది సాక్ష్యం కూడా గుర్తుపెట్టుకోనండి. స్థలం అనేది సంరక్షణ మాత్రమే కాదు, ఇది సాక్ష్యం. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీ సాక్ష్యం పరిమళించేటట్లుగా ఉండాలి. దేవుడంట కొన్నిసార్లు మనల్ని కొన్ని స్థలాలకు తీసుకెళ్ళి పెడతాడంట. ఆ స్థలాల్లో మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని మీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చి మీ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు 2 మంచి మాటలను చెప్తారు మీ గురించి. ఓ మాట ఉన్న మాట చెప్తారా? వాళ్ళు అంటారు, అమ్మో ఆమె నోట్లో నోరు వేయకూడదు, అయ్యో ఎందుకు ఆ బూతులేంది నాయన. ఆదివారం అయితే పెద్ద బైబిల్ పెట్టుకుని పోతుంది కానీ స్వామి ఆమె మాట్లాడే బూతులు వింటుంటే ఎవ్వరు మాట్లాడరు, అంత బూతులు తెడుతుంది. వాళ్ళ ఇంట్లో ఎందుకు రోజుల్లో అవుతుందో అర్థం కాదు. గొడవ
ఈరోజు గొడవ జరగలేదు ఆ ఇంట్లో అంటానికి లేదు. మా ఇంటి పక్కనే ఉంటుంది కదా గోడ అడ్డు, వాళ్ళ గొడవ అంతా మా ఇంటిని పడతా ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఏందో ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి దొంగతనం చేసిపోతారు మా ఇంట్లో. ఈ బాధలు కూడా ఉంటాయి కొంతమందికి. వాళ్ళు వస్తున్నారంటే భయం. వాళ్ళ మీద సిబిఐకి ఆఫీసర్ లాగా సీసీ కెమెరాలు పెట్టినట్టు మన కళ్ళు వాళ్ళతోనే చూడాలా. ఎందుకంటే ఏదో ఒకటి తీసుకుపోతారు వాళ్ళు. వాళ్ళు రానియకూడదని తాళాలు వేస్తారు, తలుపులు వేసుకుంటారు. అలాంటి బ్యాచ్ సార్ వాళ్ళు. మన గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ప్రేమగా మాట్లాడి వాళ్ళ గురించి 4 సాక్ష్యపు మాటలు లేవు. దేవుని బిడ్డల గురించి కూడా నేను చెప్తున్నాను మీ అందరితో. మీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే అయ్యా వాళ్ళేందో, వాళ్ళ పని ఏందో, వాళ్ళ భక్తి ఏందో, ఇప్పుడేం కనపడితే నవ్వుతూ మాట్లాడతారు. వాళ్ళ దగ్గర మేము ఎన్నోసార్లు వాళ్ళని గాయపరిచినా క్షమించారు. ఎన్నోసార్లు వాళ్ళకి మేము నష్టం చేసినా కూడా వాళ్ళు మాతో సమాధానంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి సాక్ష్యాలు ఉండవు. ఏదో ఒక గొడవ, ఏదో ఒక రగడ, ఏదో ఏం సాధిస్తాం, ఏం తీసుకెళ్ళిపోతాం అర్థం కాదు. ఏం అర్థం కావట్లే. 2 दिन का జిందగీ అయినా అంతే కదా. ఈ జీవితం మట్టి కొండ లాంటిది. అది ఏమైందంటే ఒకరోజు కథం, ఏముండదు. దీనికోసం ఇన్ని గొడవలు అవుతున్నాయి అని అంటే కొంచెం మనం ఆలోచన చేసి దేవుడు మనల్ని అక్కడ పెట్టాడంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. నువ్వు ఏ ఊరికన్నా వెళ్ళు, ఆ ఊరిలో నీ సాక్ష్యం ఉండాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఆ ఊరిలో నీకు సాక్ష్యం ఉండాలి. నేను కొంతమందిని గురించి నేను చెప్తా. పలానా జోసఫ్ అనేటటువంటి వ్యక్తి ఇదే ప్రాజెక్ట్ దగ్గర పనిచేయడానికి వచ్చాడు. ఈ ప్రాజెక్ట్ దగ్గర పనిచేయడానికి వచ్చినటువంటి ఆ తమ్ముడు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఆ వర్డ్ విన్నా. నాకు ఫోన్ చేసి అన్న చర్చి తాళాలు ఇవ్వగలుగుతారా అని. ఎందుకన్నా? ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నానన్న, ఉపవాసం ఉన్నాను, ఈరోజు నాకు డ్యూటీ లేదు, ఫాస్టింగ్లో ఉన్నానన్న, కొంచెం చర్చిలో ప్రేయర్ చేసుకుంటాను, తాళాలు ఇస్తారంటే మన పాత మందిరం తాళాలు. నాకు ఎంత ఆనందం అనిపించిందో. అట్లా అడిగే మహానుభావులు, మహాపుణ్యస్త్రీలు, మహాపరిశుద్ధులు ఈ ఏడాడని ఉంటారా అని భూతద్దం పెట్టి వెతికినా దొరికి సావరే. ఒక్కళ్ళు దొరకరు. మేము ప్రార్థన చేసుకుంటాం, మేము మందిరానికి వస్తున్నాం అని చెప్పేటోళ్ళు. ఆ తమ్ముడు గురించి నేను చెప్తా. అంటే వాళ్ళది సిరిసిల్ల ఏడు పని చేసుకోవటానికి వచ్చాడు. అతని ఆత్మీయ జీవితాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. ఆ బీహార్ మధ్య, యూపీ వాళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాడు అబ్బాయి, జేసీబీ నడుపుతూ ఉంటాడు. అక్కడ ప్రార్థన చేసుకోవటానికి అవకాశం లేదని ప్రార్థన కోసం మందిరాన్ని వెతుక్కుంటూ తాళాలు తీసుకొని మందిరంలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు చేతులెత్తి. ఆత్మీయులకి ఈ సాక్ష్యం మీ నుంచి నేను ఎప్పుడు వింటాను? కొర్నేలి గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఇదిగో అతడు మంచివాడు, అతడు దానం చేయగలిగినటువంటి వాడు. శతాధిపతి గురించి చుట్టుపక్కల వాళ్ళు యేసుప్రభుతో చెప్తున్నటువంటి మాట, అయ్యా ఇతడు మన మందిరాలకి, మన 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 సినగోగులకి చాలా సహాయం చేసినటువంటి వాడు అని. ఇదిగో దోర్కా తబితా గురించి చెప్తున్నటువంటి మాట, ఈమె బ్రతికుండగా మాకు బట్టలు గుట్టించేటటువంటి జాలి కలిగిన మనసు అని. అరే క్రైస్తవుడు గురించి చెప్తే క్షమాగుణం, కొంచెం దయతో ఉంటారు, మాకు ఏదన్నా ఉప్పు పప్పులు తక్కువ పడితే ఇచ్చేటటువంటి మనసు కలిగిన వాళ్ళు అనేటటువంటి మాట ఎప్పుడైనా వింటామా అంటే అసలు వినం. ఇక మీదట మీరుంటున్న స్థలాలలో మీ సాక్ష్యం పరిమళించునుగాక. చెప్పరు కదా మీరు అసలు. హల్లెలూయా. ఎప్పుడు వదిలిపెడదామని చూస్తున్నారు మీరు, అంతేనా? గంట కూడా కాల, మీరు మరీ ఇబ్బంది చేయమాకండి. ఇంకా కొంచెం సబ్జెక్ట్ ఉంది, అది చెప్పి ముగించేస్తాం, ఓకేనా? అది మీ సంరక్షణ మాత్రమే కాదు, సన్నిధి మాత్రమే కాదు, సహవాసం మాత్రమే కాదు, సాక్ష్యం మాత్రమే కాదు, అది సేవ. స్థలం అని అంటే సర్వీస్. మీరు ఉంటున్న జాగాలో దేవుని పనిని మీరు చేయటం, పర్పస్ఫుల్ లైఫ్. క్రైస్తవుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో నాటబడ్డాడంటే ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకే నాటబడతాడు. ప్రత్యేకమైన దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఒకరిని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడు. నమ్మండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్. ఇది ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేములో నివాసం చేయటానికి తమను తాము సంతోషంగా ఒప్పుకున్నారు.
ఎందుకు? దేవుని పని చేయటంలో సంతోషం, దేవునికి దగ్గరగా ఉండటంలో సంతోషం, సేవకులకు దగ్గరగా ఉండటంలో సంతోషం, దేవుని బిడ్డల మధ్యలో బ్రతకటం సంతోషం, దేవుని కొరకు కట్టెలు మోయటం సంతోషం, దేవుని కొరకు సువార్త చెప్పటం సంతోషం, దేవుడి కొరకు కరిగిపోవటం, దేవుడి కోసం నలిగిపోవటం, దేవుని కోసం పని చేయటం వాళ్ళకి సంతోషం. అది కంఫర్ట్ ఏం కాదు, అది స్వత్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్. అది నేను లాస్ట్లో దాన్ని చెప్తాను. లేదా వినండి, ఇది ఈ సేవ అనేది స్వత్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్. ఇది సమర్పణ. స్థలం అనంటే సేవ, స్థలం అంటే ఇదిగో సమర్పణ, స్థలం అంటే స్వత్యాగం, సెల్ఫ్గా సాక్రిఫైస్ అయిపోవటం, మనల్ని మనం కరగదీసుకోవటం, మనల్ని మనం కొవ్వొత్తిలాగా నలుగురికి వెలిగిస్తూ మనం నలిగిపోవటం. సో దీన్ని తక్కువగా తీసుకోవద్దు. ఈరోజు ఈ టాపిక్ని మీరు నివసిస్తున్న స్థలంలో దేవుని కొరకు పనిచేయాలి, సమర్పణతో పనిచేయాలి, త్యాగపూరితంగా మీరు పనిచేయాలి, త్యాగపూరితంగా పనిచేయాలి. ఉత్తరాఖండ్లో బల్జేంద్ర సింగ్ అనేటటువంటి పాస్టర్ గారు పనిచేస్తున్నారు. మేము గత నెలలో బుజ్జాక 30 సంవత్సరాల పరిచర్యకు వచ్చిందని మేము వెళ్ళాం. అక్కడ విజయవాడ టీం వచ్చారు. ఆ టీం అందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారన్నా, మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాము, ఇన్ని రోజులు అక్కడ ఉన్నాము, ఒక్కొక్క సిటీ తిరుగుతూ ఒక్కొక్క సేవకుని కలుస్తున్నాం, చాలా కష్టపడుతున్నారన్న, వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారన్న అని చెప్తూ కొన్ని సాక్ష్యాలు చెప్తున్నారు. ఇదిగో పాస్టర్ గారిని ఇదంతా భయంకరంగా కొట్టేసేసేసారన్న అని చెప్పిన సాక్ష్యం ఒకటైతే, ఆ పర్సిక్యూషను, ఆ యొక్క హింస చూసి ఒక పాస్టర్ గారి భార్య అంట పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట. ఆ పాస్టర్ గారు మాత్రం దేవుడు సేవకు నన్ను ఇక్కడ పిలిచాడని అక్కడే ఉండిపోయాడంట. ఆ పైన కింద విశ్వాసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్న ఆ బిల్డింగ్లో వాళ్ళే కొంచెం ముద్ద పెడుతుంటే అది తింటూ ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడంట, ఒంటరిగా ఉండి ఆయన. సో మీకు ఇవి విన్నారో లేదో, ల్యాండ్ స్లైడింగ్ జరిగింది ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్లో బాగా వర్షాలు కురిచినప్పుడు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది 2016 or 17. ఆ టైంలో మాకు వచ్చిన న్యూస్ ఏంటనంటే, నరేష్ అన్న అని అక్కడ సేవకి వెళ్ళాడు. ఆయన మాకు చెప్పిన రిపోర్ట్ ఏంటనంటే, సేవకి కొండ మీద ఉన్నటువంటి తెగల మధ్యలోనికి వాళ్ళకి సేవ చేయడానికి సైకిల్ వేసుకొని వెళ్ళాడంటే సేవకుడు, యవ్వన కాలం, పెళ్లిగాలే సేవకుడు అక్కడ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత సేవ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం, అయ్యో ఈ వర్షం తగ్గేలోపే మళ్ళీ ఎక్కువ పెరిగేలోపే నేను వెళ్ళిపోవాలనుకొని, నేను వెళ్తున్నానమ్మా అని చెప్పేసి విశ్వాసులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడంట. జోరున వర్షం, ఆయన కొండ మీద నుంచి వస్తున్నాడు. ఒక్కసారిగా కొండ చర్యలు ఆ వర్షానికి విరిగి అలా మాంతం బురదంతా కింద పడిపోతే, ఆ సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఆ సేవకుడి మీదకి ఆ ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఆ మట్టంతా బురదంతా ఆ సేవకుడి మీదకి వెళ్ళిపోయింది. శవాన్ని వెతుకుదామన్నా కూడా శవం దొరకలా. చివరికి సైకిల్ దొరికింది. దాన్ని బట్టి నిర్ధారించుకున్నారు సేవకుడు చచ్చిపోయాడని. పాస్టర్ గారు దొరకలా, యవ్వన కాలపు సేవకుడు అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు. సో బల్జేంద్ర సింగ్ అని పంజాబ్లో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తరాఖండ్లో వచ్చి సేవ చేస్తున్నాడు. వీడియో కాల్ చేసి నాతో అన్న మాట ఏంటంటే, అన్నా ఇటు చూడు అన్నాడు. బాగా -డిగ్రీలో ఉన్నప్పుడు మంచు అలా పడుతుంది. వీడియో కాల్ చేశాడు. ఆయన ఇటు చూడు అన్నా అన్నాడు. ఏమైందని ఆయన జస్ట్ ముక్కుని ఇలా అన్నాడు. ఇలా అంటే ముక్కులో నుంచి ఇలా రక్తం బ్లీడ్ అవుతుంది. ఏంటన్నా అంటే, మంచుకి లోపల ఉన్నటువంటి ఆ దూది తిత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టిపోయి ఇలా టచ్ చేస్తేనే అవి పగిలిపోయి ఇలా బ్లీడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ యాక్టివ్గా నడుస్తున్నటువంటి ప్రాంతాల్లో బైబిల్ పట్టుకున్నా, మందిరాన్ని పెట్టినా, లేకపోతే సువార్త చెప్పినా తీసుకెళ్ళి డైరెక్ట్గా జైల్లో వేస్తారు. నాన్ బెయిలబుల్. అది అంటే బెయిల్ ఇవ్వటానికి కూడా వీల్లేదు. నాన్ బెయిలబుల్ కింద లోపల పడేస్తారు, అంతే, లోపల ఉండటమే. పరిస్థితులు ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్ళటం అంటే ఆషామాషి వ్యవహారాలేం కాదు. అది సమర్పణతో కూడినటువంటి పనులు, త్యాగంతో కూడినటువంటి పనులు అవి. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేరు ప్రసాద్. తెనాలి నుంచి జమ్మూ కాశ్మీర్లో సేవ చేయడానికి వెళ్ళాడు ఆయన. అంటున్నాడు, అన్న ఈ కాశ్మీర్లో సేవ చేస్తున్న ముస్లిమ్స్ మధ్యలో ఇక్కడ ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే, బహిరంగంగా సువార్త చెప్పడానికి లేదన్నా. 7 ఏళ్ళు సేవ చేస్తే ఒక ఆత్మకి బాప్తీసం ఇచ్చాడంట, ఒక్కళ్ళకి బాప్తీసం ఇచ్చాడంట. చాలా సంతోషపడుతున్నాడు, ఒక్కళ్ళకి బాప్తీసం ఇచ్చానని. చాలా రోజులైంది కదా, ఇంటికి వద్దామని తెనాలకు వచ్చి వాళ్ళ స్థానిక సంఘంలో నిలబడి
సాక్ష్యం చెప్తుంటే వాళ్ళందరూ అడిగారంట ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారితో సహా వీళ్ళంతా, ఎలా జరుగుతుంది సేవ అంటే జరుగుతుందని. ఎంతమంది వస్తారు సంఘానికంటే? అసలు సంఘమే లేదు. అదేంది 7 సంవత్సరాలు అయింది కదా? అవును 7 సంవత్సరాలు అయింది. ఆడ ఆరాధన ఏం జరగట్లేదు. ఆరాధన ఏం లేదు. నేను నా భార్య ఆదివారం వస్తే ఎదురుగా కూర్చొని ప్రార్థన చేసుకొని దండం పెట్టుకుంటాం దేవుడికి. మరి సేవని వెళ్ళాం, సేవే చేస్తున్నాం. అక్కడ అవకాశం దొరికిద్దా అని ఎదురు చూసి అవకాశం దొరికితే 4 సువార్త మాటలు చెప్తున్నాం. సువార్త చెప్తుంటే ఒకళ్ళు రక్షించబడ్డారంటే ఒక్కళ్ళేనా 7 సంవత్సరాలకి? అన్న మాకేమో ఒక్కళ్ళనన్నా రక్షించామన్న సంతోషం మాకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కళ్ళేనా అని మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే అసలు ఈ ప్రాంతాలకు రాకూడదనిపించింది మాకు. అని రాకూడదనిపించింది. ఎందుకంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఒక ఆత్మ రక్షించబడితే సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి దాని విలువ అర్థం కానటువంటి పరిస్థితి. మీకు చేతులు మొక్కు ఒక మాట చెప్తున్నా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సేవకి వెళ్ళినటువంటి మిషనరీల కోసం నిత్యము మన చేతులు పైకెత్తి ప్రార్థన చేయదుము గాక. హల్లెలూయా. ఒక ప్రాంతాన్ని విడిచి రావాలనంటే చాలా వదులుకొని రావాలా. 2008 21 సంవత్సరాల వయసు నేను సేవకు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి నా పెద్ద బిడ్డ 9 రోజుల పాప తను తీసుకొని నా భార్యని తీసుకొని కామారెడ్డిలో నైట్ 1:30కి బస్టాండ్లో దిగా. మోటా ముల్లి మొత్తం సర్దుకొని ఉద్యోగం మానేసి మా ఫ్రాన్సిస్ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అన్నా నేను వచ్చానన్నా అని అంటే నమ్మట్లేదు ఆయన. అన్నా నేను ఇక్కడికి వచ్చానంటే ఆయన చూసి అట్లెట్లా వచ్చేసేసారని. అన్నా మీరు ఇష్టం ఉంటే తీసుకొని, లేకపోతే చెట్టు కింద అయినా సరే సేవ చేయడానికి రెడీ అయిపోయాం. లెక్కలేసుకొని సేవకు రాలే. మాకు ఆడ ఇల్లుందా, మాకు 3 పూట్ల తిండి దొరికిద్దా, మాకు జీతాలు ఇస్తారా, మాకు చూసుకుంటారా, ఆడ సంఘం ఉందా, ఎంతమంది విశ్వాసులు ఉంటారు, మేము సేవ చేయాలంటే అన్నీ అమర్చుంటే లెక్కలేసుకొని సేవకు రాలా. నడి రోడ్డు మీద 9 రోజులు పాపను పట్టుకొని నా భార్యను పట్టుకొని అర్ధరాత్రి పూట తట్టబుట్ట తీసుకొని కామారెడ్డి బస్టాండ్లో నుంచున్నా. ఆయన పిలిస్తే వెళ్తా, లేకపోతే చెట్టు కింద సేవ చేస్తాను అనుకొని. అలా వచ్చిన నేను ఈ ప్రాంతంలో ఇక్కడ సేవకి ఒక సేవకుడు చచ్చిపోయాడు, ఇక్కడ సేవ లేదనంటే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిచర్య ప్రారంభించుకుంటూ వచ్చాం. 2009లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎదుర్కొన్న పరిస్థితులు అంతా ఇంత కాదు. ఎందుకనంటే నాకు తెలంగాణ స్లాంగ్ రాదు. నేను చాలా ప్రయత్నం చేస్తా అప్పుడప్పుడు. నాతో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు, అన్న నువ్వు తెలంగాణ భాష మాట్లాడికే నీకు దండం పెడతా, ఎడ్డిచ్చినట్టు ఉంది నువ్వు మాట్లాడుతుంటే అన్నారు. నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నావు మంచిదే, కానీ గోల్ చేస్తున్నట్టుంది నువ్వు మాట్లాడుతుంటే అని. సో నువ్వు అసలు తెలంగాణ భాష మాట్లాడు, మాకు నీ భాషలో నువ్వు మాట్లాడు, మేము యాక్సెప్ట్ చేస్తామని. ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు అంతా ఇంత కదా. పాస్టర్ గారిని ఇదే ప్రాంతంలో రైల్వే స్టేషన్లో ఇలా కలిసి ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్ ఇయటం తర్వాత సంగతి, చెయ్యి కూడా ఇట్లా ఇట్లా పెట్టి ఏం చేయని వస్తారా తెలంగాణ నుంచి ఇక్కడికి, మేము ఇక్కడ లేవా అన్నాడు ఆయన. ఏడ్చుకుంటూ విజయవాడ ట్రైన్ ఎక్కి విజయవాడకి వెళ్ళి అక్కడ మనకు ఒక సంఘం ఉంది కదా, అక్కడ బల్లరాధన ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి నైట్ అంతా ఏడ్చుకుంటూ వెళ్ళినా. ప్రభు ఏంది ఈ మాటలు పట్టడానికి, వయసు 21 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతంలో సేవ చేయడానికి వస్తే ఏ ట్రైనింగ్ లేదు. ఈ ప్రాంతంలో తెలుసో తెలియకో పరిచయం చేస్తుంటే సపోర్ట్ చేసేవాళ్ళు దొరకలే నాకు. గోల్ చేసేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు తప్ప. నేను మీ అందరితో ఈ మాట అంటున్నాను, ఒక ప్రాంతం వదిలి ఒక ప్రాంతం రావాలంటే కల్చర్ను వదిలిపెట్టాలి, భాషను వదిలిపెట్టాలి. నువ్వు బయటోడివి అని అనిపించుకోవాలి, ఎక్కడోడివిరా నువ్వు అని అనిపించుకోవాలి. ఇవన్నీ మాటలు పడి ఇక్కడే ఉండాలి, ఏడే పని చేయాలి. ఈ పని చేస్తున్నందుకు రోజుకొకడు వచ్చి ఉమ్మేసిపోతాడు. ఈడ దారిని పోయేవాడు కూడా ఉమ్మేసిపోతాడు. ఇక్కడ ఇదే స్థలంలో నివసిస్తుంటే కొట్టడానికి వచ్చారు ఇదే గేటు దగ్గరికి. నేను మీతో ఏమంటున్నానంటే, పరిస్థితులు ప్రమాదంగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిచర్య చేయటానికి ఒక ప్రాంతాన్ని వీడి ఇంకో ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళ కోసం నిత్యము మీరు ప్రార్థనా ధూపం ఎత్తుదురుగాక. హల్లెలూయా. చేయండి, ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి. నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఇది సమర్పణ, ఇది స్వత్యాగం, ఇది సేవ. చివరిగా ఒక మాట అంటున్నాను, మిమ్మల్ని దేవుడు ఎక్కడ నాటాడో, ఏ సంఘంలో, ఏ ప్రాంతంలో, ఏ ఆడకట్టలో, ఏ తాండాలో మీరు నాటబడ్డారో, మీ స్థలం నివాసం ఉందో అక్కడ మీ వల్ల సమైక్యత ఉండాలి, యూనిటీ మీ వల్ల ఉండాలి, మీ వల్ల ఐక్యత చెడిపోకుండా జాగ్రత్త పడాలి. సో మీ వల్ల నలుగురు కలవాలి,
నలుగురు సంధి కుదర్చబడాలి, వాళ్ళందరూ ఒకటవ్వాలి మీ వల్ల. అంతేగాని వాళ్ళు మీ వల్ల గందరగోళాలకి గురి అయ్యేటటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగించేస్తాను. మోకరించండి, నేను చెప్తూ ఉంటాను, కళ్ళు మూసుకోనండి. మన రెసిడెన్స్, మన నివాసం మనదే బాధ్యత. ఎక్కడ ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది మొత్తం మనం అవగాహనతోనే బ్రతకాలి. మనం ఒకవేళ దేవుడు ఒక ప్రత్యేక స్థలంలోకి మిమ్మల్ని తీసుకొచ్చి పెడితే, ఈ ప్రాంతంలో క్రీస్తు సువార్త నిమిత్తం దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడేమో అని అనుకొని బ్రతకాలి. మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. అయ్యో, నేను మాట్లాడే ఈ మాట, ఈ బూతు, లేకపోతే మేమిద్దరం పడేటటువంటి గొడవ ఒక రోజున నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడ దేవుని నామాన్ని చెప్పకుండా అడ్డుబండగా డోర్స్ క్లోజ్ అయిపోతాయోనని భయంతో బ్రతకాలి. మీరు దేవుని సేవకి సమర్పణతో, స్వత్యాగంతో మీరు ఈ పనిని జరిగించి తీరాలి. దేవుని అంటే స్థలం అనేది, మీ నివాస స్థలం అనేది దేవుని సన్నిధికి అందుబాటులో ఉండేటట్లు, సహవాసాన్ని నీకు ఏర్పాటు చేసేటట్లు, నీకు ఒక సంరక్షణ, నీకు కానీ నీకు కలిగిన సమస్తానికి, నీ పిల్లలకి ఒక సంరక్షణ ఉండేటట్లుగా ఉండాలి. నా ప్రియదేవుని బిడ్డ, ఈరోజు విన్న ఈ మాటలు నీ రెసిడెన్స్ని రాబోతున్న కాలంలో నువ్వు నిర్ణయించుకునేటట్లుగా నడిపించునుగాక. ఎవరితో ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలి, ఎలాంటి సహవాసం నువ్వు కలిగి ఉండాలనేది నీ జీవితంలో ఒక రైట్ రెసిడెన్స్ నువ్వు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మా మంచి యేసయ్య, మీకు వందనాలు. ఈరోజు నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు సరైన నిర్ణయాలు తీసుకొని ఎక్కడ ఉన్న క్రీస్తుకు సాక్షులుగా, ఏ ఆడకట్టలో ఉన్న ఒక 5వ సువార్తలాగా వాళ్ళ జీవితాన్ని జీవించుదురు గాక. ప్రభువా, మీరే కార్యసిద్ధిని కలుగు చేసి బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.